అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా, దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకు నేను తెలివైన పని చేశాడు నాభి. ఈయన అన్నాడు, ఈశ్వర, నీకు ఒక లక్షణం ఉన్నది. యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు, యజ్ఞమునకు ప్రీతి చెంది. ఆ మాట నేనంటే దోషం. ఎందుకో తెలుసా? నీ యందు ఒక గుణం ఉన్నది. పరమభక్తితో పరమ ప్రీతితో ఉన్నది. యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు, యజ్ఞమునకు ప్రీతి చెంది. ఆ మాట నేనంటే దోషం. ఎందుకో తెలుసా? నీ యందు ఒక గుణం ఉన్నది. పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు. ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు. నిజమే, వరాహ పురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేన సంరక్షామి ఇతి మత్పణః అన్నాడు. పరమభక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చి నా పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను అన్నాడు ఆయన. అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి, భక్తికి వశుడవుతావు. అందుకని నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా యందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టే నిన్ను కోరిక కోరుతున్నాను, నీలాంటి కొడుకునోడిని నాకు ఇయ్యి అన్నాడు. అంటే అక్కడ ఉన్న ఋత్విక్కులు అన్నారు, ఈశ్వరుడు అలా ఇవ్వగలిగిన వాడే అని. మీరు ఒక మాట చూడండి, ఆశీర్వచనం చేస్తుంటారు. ఏదో పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వరుణ ప్రసాదాత్ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు అంటారు. అంటే పక్కన కూర్చున్న వాళ్ళు తథాస్తు అంటారు. ఎందుకండి వీళ్ళండం ఎందుకు? ఆయన అన్నాడు కదా, ఆశీర్వచనం చేశాడు కదా, వరుణుడి యొక్క అనుగ్రహము చేత నీకు ఏదో ధనధాన్య సమృద్ధి కలుగుగాక అన్నాడు. ఆల్ రైట్, సరిపోయింది, అక్కడతో ఆశీర్వచనం అయిపోయింది. ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు ఒక ఆయన కింద కూర్చుని తథాస్తు అంటుంటాడు. మన సత్యనారాయణ వ్రతంలో చూశారు కదా మీరు. దీనికి వెలిడిటీ ఎక్కడుంది? అలా ఎందుకంటారండి? పెద్ద ఆయన చేసిన ఆశీర్వచనం కన్నా ఈ పిల్లాడు కూర్చుని తథాస్తు అన్నది గొప్ప మాట. అలా ఎందుకు తథాస్తు అండం అంటే అదే రహస్యం. ఏమిటో తెలుసా అండి? ఈయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఎవరివ్వాలి? వరుణుడు ఇవ్వాలి. వరుణుడు నీకట్లు ఇచ్చుగాక అని ఈయన అన్నాడు. ఈ ఆశీర్వచనం నిజమే. నువ్వు భక్తితో చేసి ఉంటే ఈశ్వరుడు అలా ఇచ్చి నీకు లొంగిపోయేవాడే. ఈయన చెప్పింది కరెక్టే, తథాస్తు ఈయన అంటాడు. అంటే ఏంటి? నీకేం అనుమానం అక్కర్లేదు, నువ్వు భక్తితో చేసి ఉంటే నీకు అనుగ్రహం వచ్చేస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి బైండింగ్? ఈశ్వరుడి మీదకి వెళ్ళి చుట్టుకుంటుంది. ఈయన తథాస్తు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు అనుకోండి, బ్రాహ్మణ వాక్యాన్ని దాటాడు. ఆయన ఏదైనా చేస్తాడు కానీ బ్రాహ్మణ వాక్కు దాటాడు. ఎందుకని? బ్రాహ్మణోస్యము కమాసీత్, వేదము తెల్లవారితే పోషింపబడేది వాళ్ళ వల్లే. అందుకని ఏమవ్వాలి? వాళ్ళు తథాస్తు అన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా నిజంగా భక్తితో కూర్చున్నవాడైతే ఉత్తర క్షణం వాడికి అనుగ్రహం కలిగిపోతుంది. ఆయన అన్నాడు, నువ్విటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నువ్వు అడుగుతున్నప్పుడు తథాస్తు అన్నందుకు లొంగాలో, కానీ నేను లొంగవలసిందే. ఎందుకనంటే నేను నిన్ను ఏం స్తోత్రం చేయగలను, నమో నమః అని మొదలెట్టి నన్ను ఎంత గొప్పగా ఇరికించావోయ్ నాభి, చాలా గొప్ప కోరిక కోరావు. కానీ నేను ఒక మాట చెప్పనా? వేదము ఆశీర్వచనం అంటే దాని గొప్పతనం ఎలా ఉంటుందో చూడండి అయ్యా. అందుకే అంచులు పట్టి ఉత్తరీయం పట్టండి, అక్షతలు వేస్తాం, ఆశీర్వచనం చేస్తాం, మహదాశీర్వచనం అంటారు. దాని గొప్పతనం ఇది. పురాణం వింటే తెలుస్తుంది. అప్పుడు మనం ఆశీర్వచనం చేయించుకునేటప్పుడు భక్తితో కూర్చుంటాం. చూడండి, మునులారా, వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణములన కెనయగు పుత్రినిమ్మని వినబలికి తిరిపుడు మిగుల వేడుకతోడన్. మీరందరూ ఇక్కడ ఈ మహర్షులందరూ ఏమన్నారు? ఈయన నీవు అనుగ్రహిస్తే భక్త సులభుడవు కనుక నీవు నా కడుపున కొడుకుగా నీ వంటి వాడు నాకెందుకు రాడు, నువ్వు ఇవ్వగలవన్నారు. అనగాని వీళ్ళేమన్నారు? తథాస్తు అన్నారు. ఈ మునులు అన్న మాటకి నేను ఇప్పుడు లొంగాలి. కానీ అనుమానం వల్ల ఉన్నది ఏమిటో తెలుసా? ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, ఇచ్చేస్తాను. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను కోరిక తీర్చేస్తాను. కానీ నేను ఆలోచిస్తున్నది ఏమిటో తెలుసా? ఒకటే ఆలోచిస్తున్నాను, నాకాది లోకములలో నాకు సరివచ్చునట్టి నందను ఎటునాలోకింపనులేరు కావున నాకున్ సరి నేన కామనమున ఎరుగుడి. మునులారా, ఆయన అడగడం బాగుంది, మీరు తథాస్తు అండము బాగుంది, నాలాంటి కొడుకుని ఇచ్చేయమన్నారు.
నాలాంటి కొడుకుని పోని ఎవరినన్నా వెళ్ళి వాళ్ళ కడుపున పుట్టబోయని పంపిస్తాను. కానీ ఊర్ధ్వలోకాలలో కానీ అధోలోకంలో కానీ అధోలోకాల్లో కానీ భూమి మీద కానీ నాతో సమానమైన వాడు వేరొకడు లేడు. కాబట్టి ఇప్పుడు మీరు తథాస్తన్నందుకు ఆయన కోరినందుకు ఎవరు పుట్టాలి? నేనే పుట్టాలి. కాబట్టి బ్రాహ్మణ వాక్కుకి ఈయన భక్తికి లొంగాను. లొంగానడానికి గుర్తేమిటో తెలుసా? శృతి ఒక మాట చెప్తోంది, అజాయమానో బహుధా విజాయతే. ఆయనకి జన్మ లేదు, జన్మ ఎత్తవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన ద్యుతి, కాంతి అయి, జ్ఞానమై, భాషయై అంతటా ఉంటాడు. భక్తికి ఎంత లొంగాడు అంటే, నేను ముందు ఆ నాభి తినేటటువంటి ఆహారంలోంచి నాభిలోకి వెడతాను. నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి యొక్క వీర్య కణములను ఆశ్రయిస్తాను. నాభి యొక్క తేజస్సుగా నాభిలోంచి నాభి యొక్క భార్య అయినటువంటి మేరుదేవిలోకి వెడతాను. 10 నెలల పాటు గర్భస్థమునందు అంధకారములో పడుంటాను. మీరొక్కసారి తథాస్తు అన్నందుకు ఉండి, నేను కేవలము నాభికుమారుడనే అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకొస్తాను. ఇంత లొంగుతున్నానయా నీకు వరం ఇచ్చానన్నాడు. అంటే భక్తితో కొలిచిన వాడికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు? ఒక అభయం. ఈ మాట అన్న తరువాత నాభి చాలా సంతోషించాడు. కొంతకాలమునకు మేరుదేవి గర్భాన్ని ధరించింది. ధవళకాంతియుక్తి ధనరుదేహంబును మహిత బలపరాక్రమంబు వీర్యమును తలంచి చూచి జనకుండు పేరిడే సుతుని ఋషభుడనుచు సొంపుతోడా అది ఎరింగి ఋషభుడంతటా పుట్టిన పిల్లాడు. చూడండి, మనం సాధారణంగా ఒక మాట చెప్తుంటాం, నల్లగా ఉంటే శ్రీమన్నారాయణుడు, తెల్లగా ఉంటే పరమశివుడని. రంగ ప్రధానం, తత్వమా ప్రధానం? ఇప్పుడు వచ్చినవాడు తెల్లగా వచ్చాడు. నల్లటి వాడు నేను పుడతానని వరం ఇచ్చాడు, తెల్లటి వాడిగా బయటికి వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చెయ్యడానికి వచ్చాడు. తెలుపులోంచి అన్ని రంగులు పైకొచ్చి తెలుపులోకి వెళ్ళిపోతాయి. అంటే సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతుందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివల్ల పైన వంశమంతా తరించిపోవాలి, తను కొడుకుగా కావాలని అడిగినందుకు. ఒక జ్ఞాని పుట్టుక చేతనే కదండి 7 తరాలు తరిస్తాయి. అందుకని ఇప్పుడు తెల్లటి వాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసుకుని మురిసిపోయి నాభి కొడుక్కి పేరు పెట్టుకున్నట్ట. ఏమని? ఋషభుడు అని పేరు పెట్టుకున్నట్ట. కొంతకాలం అయిన తరువాత ఋషభుడు బాహ్య పూజేవాడు. ఆయన కూడా వివాహం చేసుకుని, ఆ వివాహం చేసుకున్న తర్వాత తన కుమారుని ఇచ్చి రాజ్యం అప్పేసి వృద్ధుడై వెళ్ళిపోయే ముందు పిల్లల్ని ఒక మాట చెప్పాడు. ఇది అంటారు, ఋషభుడి యొక్క చరిత్ర ఎవరు వింటున్నారో అటువంటి వారికి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. ఇంతటి అవతారం వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోతే మానవాళికి ఒక సందేశం అందదు. అందుకే ఋషభుడు ఒక మాట చెప్పాడు పిల్లలకి, తనయులారా వినుడు, ధరలోన పుట్టిన పురుషులకును శునకములకు లేని కష్టములను తెచ్చు కాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. కుక్క ఎన్ని కష్టాలు పడుతుందో కుక్కని సాధారణంగా పవిత్రమైన ప్రదేశంలోకి రానివ్వరు. ఎందుకనంటే జ్ఞాని దృష్టిలో కుక్కైనా ఒకటే, ఇంకోటైనా ఒకటే, అన్నిటి యందు సమబుద్ధితో ఉంటాడు. అందుకని కాదు, దాని దేహము యొక్క స్థితి చేత అది ఎక్కడైనా ఇంటి లోపలికి కానీ దేవాలయంలోకి కానీ ఇలాంటి చోట ప్రవేశిస్తే దేవతలు ఆ రోజు నివేదన స్వీకరించరు అని. అందుచేత ఏమవుతుంది, కుక్క ఎన్ని కష్టాలు పడుతుంది. అందుకే కుక్క ఒకదానికి చీత్కారం, చీ కుక్క అంటారు. అందుకని కుక్క ముట్టేసిందిరా అంటారు. ఏదైనా వ్రతం పాడైపోయింది అనుకోండి, కుక్క ముట్టేసుకుందండి అంటారు. కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమైన ఉపాధిని పొందినటువంటి మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్ల తెలుసా? ఈశ్వరుడి వల్ల కాదు, కేవలము కామము చేత. కామము అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. కామము అన్న మాట నేను ఉచ్చరించినప్పుడల్లా నేను కేవలము స్త్రీ పురుష సంబంధమైన గ్రామ్య సుఖము గురించి నేను మాట్లాడటం లేదు. కామం అంటే కోరిక. కోరికకి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందో తెలుసా అండి? అంధత్వమును ఏర్పరుస్తుంది లోపల. ఎందుకని అంటే మీరు ఒక కోరికకి లొంగారనుకోండి, ఒక పరిమితమైనటువంటి కోరిక పెట్టుకుని మీ శక్తి చూసుకొని అక్కడ వరకు మీరు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు. కానీ మీ అలివిలేని కోరిక మీరు పెంచుకోవడం మొదలెట్టారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు ₹1,00,00,000 ఉంటే బాగుండు, నేను కూడా అమెరికా అధ్యక్షుడిని అయిపోతే బాగుండు, లేకపోతే నేను కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ని అయిపోతే బాగుండు అని వెర్రి కోరిక పుట్టింది అనుకోండి, అర్థం లేని పనులన్నీ మొదలు పెడతాడు. దీనివల్ల ఏమైపోతుందంటే
నీకు కోరిక పుట్టింది అనగానే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. ఇదేం చేస్తుందంటే మిమ్మల్ని తిప్పడం మొదలెడుతుంది. ఆ కోరిక ఎలా తీరుతుందండి? డబ్బులు రావాలి. డబ్బుల కోసం ఏం చేయాలి? తిరగడం మొదలెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ధర్మము గాడి తప్పవచ్చు, అధర్మములోకి వెళ్ళవచ్చు, లేదా మీకు ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చెయ్యవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు. కాబట్టి ఏమైపోయింది? కోరికలు మిమ్మల్ని బంధించేసి కళ్ళల్లో ధూళి పోసేసి కనపడకుండా చేసేస్తాయి. అప్పుడు కుక్క కన్నా హీనమైపోతాడు. ఏమంటారు అందరూ? ఛే, ఎందుకంటే వాడికి అన్ని కోరికలు, ఆ కోరికల వల్లే పాడైపోయాడంట. కాబట్టి కుక్కంత స్థాయికి ఎప్పుడు దిగజారిపోతావు? ఎప్పుడు ఛీ అనిపించుకుంటావు? కామన చేత. కామనని అదుపు చెయ్యి. ఈ కోరిక అవసరమా అని ఒక ప్రశ్నవి. అవసరమే, ఇది చాలా అవసరము అని నీకు అనిపిస్తే చెయ్యి. అలా అవసరము అనిపిస్తే, నేను ఒక మాట చెప్పనండి, మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను. నేను ఇవాళ అబద్ధం చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. దేశంలో తీర్థయాత్ర చేయడం అన్నది కూడా ఒక స్థితి తరువాత అనవసరమైన పని అయిపోతుంది. శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుకో తెలుసా అండి? చాలా బరువు అవుతుంది. ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మీరు యాత్ర చేయాలి. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు యాత్ర చేసినప్పుడు మీరు సమస్తము మనస్సు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పూర్ణంగా దాని మీదే పెట్టాలి. మీరు పునః 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 ఇక్కడ దర్శనం ప్రారంభం చేయాలి. ప్రారంభం చేస్తే మీరు ఇంటికి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నారనుకోండి, ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఏదో ఒక క్షేత్రం, మీరు వెళ్ళిన ఒక క్షేత్రం మీకు జ్ఞాపకానికి వచ్చింది. మీరు ఆ క్షేత్రం మళ్ళీ వెడదామని అనిపించకూడదు. ఓపిక ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా వెళ్ళచ్చు, నేను కాదంటలేదు. ఆర్థిక పరిపుష్టి ఉండి ఒంట్లో ఓపిక ఉంటే 1000 మాటలు వెళ్ళండి, తప్పులేదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినేయకూడదు పట్టుకుని. నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి, నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వెళ్ళడం మానేశావా, ఇప్పుడు తినేస్తావా అందరినీ? తప్పది. ఏమో ఏ కారణం చేతనో అయితే మినహాయింపు, కానీ నువ్వు వెళ్ళి వచ్చిన దాన్ని ఇక్కడ చూడగలగాలి. అదే మానస పూజ. ఒక చోట నువ్వు కూర్చుంటే నీ మనస్సు చేత నువ్వు ఏ ప్రాంతమునకైనా వెళ్ళిపోగలగాలి. నువ్వు ఏ గుడి చూసొచ్చు. అందుకే గుళ్ళోకి వెళితే ఒక నియమం చెప్తారు. ఏమిటో తెలుసా అండి? గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చోండి అంటారు. కాసేపు కూర్చోండి అని ఎందుకంటారో తెలుసా అండి? నువ్వేం చూసావో అదోసారి చెక్ చేయి. కాసేపు మీరు చూసేస్తారు కదా, గుడి అంతా చూసేశాక మీరు ఇలా కూర్చున్నారనుకోండి, ఇలా కూర్చుంటే మీకు మొత్తం గుడి ప్రాంగణం అంతా జ్ఞాపకానికి వచ్చేయాలి. నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, ఒక్కసారి నేను దొరగారి కారులోంచి దిగి ఆ రోడ్లోంచి అలా నడిచొస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ కనపడి అలా నేను కుడి పక్కకి తిరగగానే ఆ గట్టు దాటి లోపలికి వస్తే హనుమ చుట్టూ ప్రదక్షిణం, ఆ మూలకుండేటటువంటి సింధూరం డబ్బా, అక్కడ అద్దం, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారి, ఆ ఎదురుగుండా ఉన్న పళ్ళెం, ఆయన నాకు పెట్టే పాదుకలు, అక్కడి నుంచి ఎదురుగుండా వెడితే ఉండే రామాలయం, దాని మీద ఉండేటటువంటి భగవద్గీత మూర్తి, అది దాటి వెళ్ళిన తర్వాత చట్ట, దాని మీద అరుగులోంచి దాటిన తర్వాత గడప దాటి వెడితే బల్ల వెనకాతల అతి సౌమ్యమైన ఆచార్యులు గారి వెనకాతల గదిలో సీతారామ లక్ష్మణులు, హనుమ, ఎర్రటి ముఖంతో గులాబీ రంగుతో సీతమ్మ, ఆవిడ కిరీటం, నిలబడినటువంటి అమ్మవారు, ఆవిడ కట్టుకున్నటువంటి చీర, అందంగా ఆచార్యులు గారు కట్టేటటువంటి ఆ వస్త్రాలంకారం, పక్కన రామచంద్రమూర్తి, ఆయన చేతిలో కోదండం, ఆయన అభయహస్తం, కాళ్ళ దగ్గర ఇలా కూర్చున్న ఆయన పంచ తగిలేట్టుగా కూర్చున్న హనుమ, పక్కన లక్ష్మణస్వామి, ఆయన పట్టుకున్న ధనస్సు, ఆచార్యులు గారు ఇచ్చేటటువంటి నీరాజనం, ఆయన పట్టుకొచ్చి ఉద్ధరణితో నా చేత్తో పోసే నీళ్లు, నేను చేయి గడుక్కుని పట్టుకునే మంత్రపుష్పం, ఆయన చదివేసిన తర్వాత నేను ఆ పళ్ళెంలో వేసేటటువంటి పువ్వు, ఆయన నా గోత్రనామాలు చెప్తూ స్వామి పాదాల మీద వెయ్యడం, బయటకు వస్తుంటే ఎవరో దండం పెట్టడం, ఆ తర్వాత అది యువతలకి దాటి మళ్ళీ కొంచెం ఇలా కుడిపక్కకి తిరిగితే ఓ చిన్న గూట్లో త్యాగరాజస్వామి వారు ఇలా బ్రహ్మం వంక చూస్తూ పరవశించిపోతూ ఇలా తుంబుర పట్టుకుని ఆయన, ఇటు పక్కన కృష్ణ భగవానుడు, రుక్మిణీదేవి నిలబడి మంచి పంచె కట్టుకుని అమ్మవారు, అక్కడేమో అద్దాలతో ఎన్ని డబ్బులు లోపలున్నాయో కనపడేటటువంటి హుండీ, అందులోకి వేస్తే ఇలా మహానందిలో నీళ్లలోకి వెడుతున్న రూపాయి కనపడినట్టు ట్రాన్స్పరెన్సీ కనపడే ఒక విచిత్రమైన హుండీ, అక్కడేమో ఆచార్యులు గారు అబ్బాయి నవ్వుతో అతనిచ్చే పాదుకలు, అతనిచ్చే నీరాజనం చూసి మళ్ళీ అందులోంచి బయటికి వచ్చి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి కుడిపక్కకి తిరిగితే కనబడే దత్తాత్రేయ స్వామి వారు, ఇవన్నీ నీకు ఇక్కడ ముద్రపడాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి వరకు నేను ఎక్కడ చెప్పను, ఇక్కడ నీకు కనపడడం మొదలైతే నువ్వు ఓపిక ఉన్నప్పుడు చేసిన దర్శనానికి ఏమైనా సార్థకత.
ఇవి ఏవి నువ్వు చూడలేకపోతుంటే ఇక్కడ నువ్వు ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు? అలా ఎక్కడైనా పొరపాటు పడ్డావేమో చూసుకోవడానికే కూర్చోమంటారు. కూర్చుని కళ్ళు మూసుకొని నువ్వు గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేం చూసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని, ఫలానా చోట ఏముంది గుర్తు రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఓసారి అక్కడికి వెళ్ళి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే నీకు ఇక్కడ ముద్ర పడిపోతుంది. పడిపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చో, శ్రీశైలం పెడతావు, వెంకటాచలం పెడతావు, కాశీ పెడతావు, గయ ఎడతావు, ప్రయాగ్ ఎడతావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఇలా వెళ్ళిపోగలిగితే నీ జన్మ సార్థకత అయిపోతుంటుంది. బాల్కనీలో కూర్చున్నట్టు కనపడుతుంటావు, కానీ నువ్వు కాశీలో విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసేస్తుంటావు. ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు నువ్వు అక్కడుండి అభిషేకం చేస్తున్నావు అవసర సంధ్య వేళలోని. నీ మనవలకి తెలియదు, మనవరాళ్ళకి తెలియదు, కోడలకి తెలియదు, కొడుక్కి తెలియదు. నాన్నగారు బాల్కనీలో కూర్చున్నారు చల్లగాలికి అనుకుంటారు. నువ్వు కాశీలో ఉండి విశ్వేశ్వరాభిషేకం చేస్తున్నావని ఎవ్వరికి తెలియదు. నువ్వు మనస్సుతో వెళ్ళగలవు. కాశీ విశ్వేశ్వరాలయం నీకు ఇక్కడ లేదు, నువ్వు ఎలా పెడతావు? నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళగలిగేది ఇక్కడ చూడగలిగితే. కాబట్టి ఇక్కడ ధారణ ఉండాలి, ఇక్కడ పూనిక ఉండాలి. ఆ పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది. అందుచేత ఆయన అంటున్నాడు కామన. ఈ కామన పెరిగిపోవడమే బంధహేతు అయిపోతుంది. దీన్ని విరగ్గొట్టడానికి నేను 2 మార్గములు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటో తెలుసా? 1 తపము చెయ్యండి లేదా ధ్యానము చేయండి, ఈశ్వరుడు యందు భక్తిని పెంపొందించుకోండి. 2 సజ్జన సాంగత్యము చెయ్యండి. సజ్జన సాంగత్యము ఒక్క చోటికి తీసుకెడుతుంది, ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది. దుర్జన సాంగత్యము సంసారమునందు నొక్కి పెట్టి తొక్కేస్తుంది, ఊబిలోకి తొక్కినట్టు తొక్కుతుంది. దాని సాంగత్య నిష్ట పెంచుకో. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. క్రమక్రమంగా అంతటా ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకో. నేను నాది అన్న భావన విడిచిపెట్టు. అరయ కర్మరూపమగు అవిద్యాజన్మమైన హృదయ బంధనాది లతల అప్రమత్త యోగమను మహాచురికచే తెంపవలయునంత తెంపుతోడా. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా అలా భోగాల్లో కొట్టుకుపోవడం కాదు, అగ్నిధ్రుడిలాగా కొంతకాలం అయిపోయిన తర్వాత జ్ఞానం అనే కత్తి చేత్తో పట్టుకుని ఈ అభిమానాలనేటటువంటి లతల్ని ప్రయత్నపూర్వకంగా తెగకోసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని మోక్షమును పొందు అని తన బిడ్డలకి చెప్పి, నేను బయలుదేరుతున్నాను, ఇంకా నేను దేనిని పొందాలో దాన్ని పొందడానికి బయలుదేరుతున్నాను, మీ అందరూ రాజ్యం సంతోషంగా చేసుకోండి అని చెప్పి మహానుభావుడు బయలుదేరాడు. అంతే. ఆ క్షణం ఈ గీత అంటే లేదా ఈ వాక్యములను కొడుకులతో చెప్పడానికి మాట్లాడి పూర్తి చేసినది ఏది ఉందో దాని తర్వాత ఇంకా ఋషభుడు జీవితంలో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇంకా మౌనమే, ఏమీ కోరిక లేదు. ఇది నేను కాదు, ఈ లోనున్నది ఏది ఈశ్వరుడు, ఇది ఆయన్ని చేరుకునే వరకు ఇది అంటిపెట్టుకుని ఉంటుంది అంతే. కాబట్టి ప్రారబ్ధమైపోయే వరకు దీనితో ఉంటాను. ఇది పడిపోతుంది ఒకనాడు, లోపలది తన స్థితిని తాను పొందేస్తుంది. అందుకని అప్పటి వరకు తీస్తాను. అంతటా బ్రహ్మమును చూస్తున్నాడు. ఆనందపడిపోవడంలో ఒక్కొక్కసారి ఆ ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి, ఆ బ్రహ్మమును అనుభవించేవాడు ఎందులో అనుభవిస్తాడో మీకు తెలియదు. ఓ చిలక పలికిందనుకోండి, ఆహాహా ఈశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ చిలక ఇన్ని వర్ణములతో ఈశ్వరుడు ఉన్నాడు, అది బ్రహ్మము పలుకుతోందని ఆనందపడిపోయేవో గెంతుతాడు ఆనందంతో. ఈ లోపల ఉన్న రాజుగారికి ఠంగం తగిలేదు. ఆయన 2 మాటలు చూసి అడిగాడు, ఎందుకురా ఏంటి ఎగిరిగిరి పడిపోతున్నారు, పల్లకిలో నాకు తగులుతోంది, ఒంటి మీద తెలివుందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా మా తప్పు కాదండి, కొత్తబోయి సరిగ్గా లేడు, వీడేమిటో సరిగ్గా నడవట్లేదు, ఏమిటో తలంచుకొని సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఆనందపడిపోతూ అటు దూకేసి ఇటు దూకేసి వీడి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అన్నారు. అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆ బోయి వంక చూసి, మోస్తున్నవాడు బ్రహ్మజ్ఞాని, ఆయన వంక చూసి పరిహాసం ఆడాడు. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. ఎటువంటి పరిహాసం ఆడాడో చూడండి. అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన తిని బయలుదేరితే అలసితి వెంతయున్ ముసలివాకట డస్సితి మేను మిక్కిలి పలచన ఉన్నది శిబిక భారము దూరము మొసితే గతిన్ నిలిచెద వెంచు భూవరుడు నిష్ఠురతన్ వినపల్కనాయడన్ పలుకక మోసనా శిబిక బ్రాహ్మణ వర్యుండు పార్థివేశ్వర. ఆయన పల్లకి తెర తప్పించి కిందకు చూసి అన్నాడు, ఏమిరా పాపం అన్నం తిని చాలా రోజులైనట్టుంది. ఆయన మంచి బలిష్టంగా ఉంటాడు కదా, మరి ఆ మోస్తున్నటువంటి భరతుడు ఆయన్ని చూసి, పాపం చాలా బక్క చిక్కిపోయి ఉన్నావు, చాలా ముసలివాడి అయిపోయావు, ఇప్పుడే కదా పల్లకి పట్టుకున్నాడు ఆయన, పాపం చాలా దూరం మోసి బడలిపోయినట్టున్నావు,
నీకు ఒళ్ళు చాలా కష్టపడిపోతున్నట్టుందిరా, నీకు అందుకని నీకు పల్లకి మోయడం చేత కావట్లేదే అన్నాడు. అంటే తిన్నగా నిందించలేదు, పరిహాసపూర్వకమైనటువంటి నింద చేశాడు. అలా నింద చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ రాజు అనుకున్నాడు, సరే నేను ఇన్ని మాటలు అన్నాను కదా, జాగ్రత్తగా మోస్తాడనుకున్నాడు. ఆయన ఈ మాటలు విని ఓ నవ్వు ఎందుకు నవ్వాడంటే, వీడు ఎంత వ్యామోహంలో ఉన్నాడు రా, నేను రాజును అనుకుంటున్నాడు, ఇంకోడు బంటు అనుకుంటున్నాడు, ఇన్ని ద్వంద్వాలు చూస్తున్నాడు రా అని ఆయన నవ్వాడు. ఈయన అందుకు నవ్వాడని ఆయనకి తెలియదు, జాగ్రత్తగా మోస్తాడని ఆయన అనుకుని తెర వేసుకున్నాడు. ఈయన మళ్ళీ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు. రమించిపోతూ పెడుతూ మళ్ళీ దూకాడు. ఎందుకు ఇత ఠాంగుంది అయ్యింది. తగిలితే రాజు అన్నాడు, ఏమిరా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపట్టలేదు, నీ బుద్ధి వక్రించి నడుస్తున్నావు, నిన్ను నా రాజదండనము చేత మామూలు మార్గంలోకి తిప్పే అవసరం ఉన్నట్లు కనపడుతోంది అన్నాడు. అంటే పలకమే అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, రాజా నువ్వు మాట్లాడినది నిజమే, ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఎవరిని శిక్ష వేస్తావు, ఎవరు ముసలితనాన్ని పొందుతున్నారంటున్నావు, ఎవరికి ఆకలిసిందంటున్నావు, ఎవరు మొయ్యలేదంటున్నావు, ఇవన్నీ చేసేది దేహం. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మని అని ఉన్నవాడను నేను. ఆ దేహాన్ని శిక్ష వేస్తానంటున్నావు నువ్వు. చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా శూలంతో పొడిస్తే పగ తీరుతుందా? అలా నేను ఈ దేహము కాదన్నవాడిని తీసుకెళ్ళి దేహానికి శిక్ష వేస్తే వాడికి ఏమైనా బాధ కలుగుతుందా? పిచ్చివాడా రాజా, ఇది నీ మాయని, నీ అజ్ఞానాన్ని బయట పెడుతోంది. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, మోస్తున్నవాడెవరో సామాన్యుడు కాడు, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు అని పల్లకి ఆపమని గభాల కిందకి దూకి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి ఒక యజ్ఞోపవీతం ఒకటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా, బహుశः నన్ను పరీక్ష చేయడానికి మీరు కపిలుడే ఇలా వచ్చారని అనుకుంటున్నాను. నేను ఎవరి దగ్గర తత్వదర్శనం చెయ్యాలనుకున్నానో ఆ కపిలుడే వచ్చాడేమో. మీరెవరు? నిజం చెప్పండి. మీరు నాకు హితోపదేశం చేయవలసిన వారై ఉన్నారు. మహానుభావ, మీరు ఒక మాట అన్నారు ఇందాక, లోపల ఉన్న ఆత్మ నేను, పైన ఉన్నటువంటి దేహము నేను కాదు, దాన్ని నువ్వు ఎలా చంపుతావు? అది నేను కాదు అని నేను స్థిరమైన నిర్ణయమునందున్నవాడను అన్నారు. మీ మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి. మీ వంటి బ్రాహ్మణులు, మీ వంటి బ్రహ్మజ్ఞానుల జోలికి నేను రాను. ఎందుకో తెలుసా? నాకు ఒక గొప్ప భయం ఉంది. రాజు క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ధరణి సురలలోన తలప నెవ్వడ నీవు అవధూత వేషియై అవనియందు ఏమిటికై చరింపగ వచ్చి తిచ్చటికి ఒక్క ఒంటి సనుట నేను నన్ను కృతార్థుని చేయ అనుకూలుడగుమన్న అట్టి ఆ కపిల మహామునీంద్రుడవో నీ మహత్వంబుదవిలి విచారింప మెరుగక చేసితి కరుణ చూడు తప్పు సైరింపు నే యమదండమునకు హరుని శూలమునకు వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు వెరమ విప్రునకునే మది వెరచినట్లు. మహాపురుష, నువ్వే కపిలుడవేమో అనుకుంటున్నాను, నువ్వు బ్రహ్మజ్ఞానివి. నేను యమధర్మరాజు గారు వచ్చి పాశం వేసినా భయపడను, పరమశివుడు శూలమెత్తినా నేను భయపడను, సాక్షాత్తు సూర్య చంద్ర మొదలైనటువంటి దేవతలు వచ్చి నా మీద అస్త్రాన్ని ప్రయోగించినా నేను బెంగపెట్టుకోను. కానీ మహాపురుషులై బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణుల జోలికి వెళ్ళడానికి నేను భయపడతాను. మీరు నాతో ఒక మాట అన్నారు, ఈ శరీరము నేను కాదు అని మీరు అంటున్నారు. కానీ నాకొక్క మాట చెప్పండి, లేనిది ఎలా కనపడుతోంది? ఈ కంటికి కనపడుతోంది కదా. ఎంత గొప్ప ప్రశ్న వేశాడో చూడండి. ఒక గిన్నెలో నీరు పోసి కొన్ని గింజలు పోసి అగ్నిహోత్రం మీద పెడితే ఉడికి అన్నము తయారైనట్టు లోపల కలిగిన కామన చేత దహింపబడి ఇంద్రియముల చేత పొందినటువంటి సుఖము వలన మనస్సు ఆనందమును పొందుతోంది కదా. ఇవి లేవని మీరు ఎలా చెప్తున్నారు అన్నాడు. ఇవి లేవు, ఆత్మ ఉన్నదని మీరు ఎలా అన్నారు అన్నాడు. అంటే అప్పుడు నవ్వి, రాజా, నువ్వు ఉపదేశం పొందడానికి అర్హతని పొందావు, అందుకుని చెప్తున్నాను. ఈ లేదు అనబడేటటువంటి పదార్థము ఈ కన్నుల చేత లేనిది కాదు, ఈ కన్నులకు కనపడుతుంది. దీన్ని తిరస్కరించకపోతే నువ్వు ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇప్పుడు ఇక నీకు బోధ ఎందుకు?
ఎదురుగుండా ఉన్నవారు మనుషులు, నేను మనుషుల్ని అనడానికి బోధక్కర్లేదు. ఉన్నదొక్కటే సభాస్వరూపమైనటువంటి పరమశివునకు నమస్కారము అని అన్నాను అనుకోండి. ఇంతమంది లేరు సభలో, శివుడొక్కడే కూర్చున్నాడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు నేను ఏదో ఒక స్థాయిలో మాట్లాడి ధన్యుడను కావడానికి ప్రయత్నం చేస్తున్న వాడి కింద లెక్క కదా. అంతేగాని మీ అందరికీ నా నమస్కారం అన్నాను అనుకోండి, అనేకత్వాన్ని నేను చూస్తున్నట్టు లెక్క. ఇంకా నేను ఇక్కడ కూర్చోడానికి చెప్పడానికి వెంటనే దిగిపోవచ్చు. కాబట్టి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారము అన్నాను అనుకోండి. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. సభ అంతా నేను ఈశ్వర రూపముగా దర్శించుచున్నాను, ఒక్కటే కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ నేత్రమునకు అనేకము కనపడతాయి. కారణమేమి? మూడిటి వలన. కాలము, బుద్ధి, నామము. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. మైకో అన్నాను అనుకోండి, ఇది గుర్తొస్తుంది తప్ప వైరు గుర్తురాదుగా. నామం ఉంటే రూపం, రూపం ఉంటే నామం. నామము రూపము రెండూ లేవనుకోండి, మాయ పోయినట్టు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, టక్కన పట్టేసుకుంటారు మీరు. ఇది మీరు కొంచెం అర్థం చేసుకుంటే. నన్ను మీరు ఏమని పిలుస్తారు? ఈ సభలో ఉన్న ఇన్ని వేల మంది కూడా రకరకాల పేర్లు పెట్టి నన్ను పిలవరు కదా. మీ అందరూ పిలిస్తే నేమని పిలుస్తారు? కోటేశ్వరరావు గారు అని పిలుస్తారు. ఈ కోటేశ్వరరావు గారు అని పిలవబడినప్పుడు నేను ఏమంటాను? ఏమండి అని మీ వంక తిరుగుతాను. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు ఈ రూపమునకు ఎప్పుడు వచ్చినది? ఈ రూపము వచ్చిన తరువాత నామము వచ్చినది. ఈ నామము రాకముందు ఈ రూపము వచ్చినదా లేదా? వచ్చినది. ఈ రూపం ఎప్పుడు వచ్చింది? మా అమ్మగారి కడుపులోంచి ఏదో ఒక రోజు వచ్చింది. రాగానే దీనికి ఆ కోటేశ్వరరావు అన్న పేరు లేదు. కోటేశ్వరరావు అన్న పేరుతో ఇలవబడలేదు. ఇది ఏ పేరు లేకుండా అనామకమై పడి ఉన్నది. మా అబ్బాయి అంతే, శిశువు. కొంతకాలం అయిన తర్వాత నామకరణం చేశారు. దీనికి కోటేశ్వరరావు అని పేరు పెట్టారు. పెడితే ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే కోటేశ్వరరావు గారండి అని దీనికి పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరు లేదనుకోండి, నేను కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను అలాంటి పని చేయను, కానీ ఉదాహరణకి చెప్తాను. దీనికి నేను కామేశ్వరరావు అని పేరు పెట్టాను అనుకోండి, ఇందులో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. రూపము నామము చేత మారడం లేదు, నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండూ కూడా అశాశ్వతమే. కోటేశ్వరరావు అన్న పేరు, కోటేశ్వరరావు అని పిలవబడిన శరీరము, ఈ రెండూ అబద్ధం. ఎందుకని? ఇది ఒకనాడసలు నామకరణమునకు ముందున్నటువంటి ఈ శరీరం మా అమ్మగారి కడుపులో ఒక బుడగగా ఒకనాడు ఉన్నది. అంతక పూర్వము ఈ శరీరము లేదు కదా. కాబట్టి నామము రూపము రెండూ అబద్ధం. కానీ కోటేశ్వరరావుని ఇవాళ పిలువబడుతున్నటువంటి లోపలను ఉన్న జీవుడిగా అజ్ఞానంలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పటి నుంచో ఉన్నది, దానికి పేరు లేదు. నామరూపములుగా కాలగతి ఎందు బుద్ధి చేత నిర్ణయింపబడి ఈ కంటి చేత భ్రాంతికి లోను చేస్తున్నదేదో అది మాయా. అది జ్ఞాననేత్రము చేత తిరస్కరింపబడుతుంది, మాంసనేత్రము చేత మగ్నము చేస్తుంది. అది నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నేను నీకు చెప్తాను, ఒక్క మాట ఆలోచించు. ఇది పృథివీ, భూమి. ఈ భూమి మీద నా చరణములు పృథివీ, నా చరణముల మీద నా కాళ్ళు పృథివీ, నా తొడలు పృథివీ, నా కడుపు పృథివీ, నా గుండెలు పృథివీ, నా కంఠము పృథివీ, నా భుజము పృథివీ, నా శిరస్సు పృథివీ, ఈ పల్లకి పృథివీ, పల్లకిలో కూర్చున్న నువ్వు పృథివీ. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారానికి నువ్వు పెద్ద డెసిగ్నేషన్ పెట్టుకున్నావు. నేను మహారాజుని, వాడు బోయి అని నన్ను నిందించి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడడానికి ఆధారమైన ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. రెండు శరీరాల్ని ధరించాయి. ఈ రెండు నామరూపముల చేత గుర్తింపబడుతున్నాయి, కానీ ఇవి మాయా. వీటికి ఆస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా, నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలిసేసుకున్నట్టే, నీకు తత్వం అర్థమైపోయింది. కానీ ఇది అర్థం అవ్వకుండా ఏది చేస్తుందో తెలుసా? ఒక అడవి. ఏమా అడవి? మోహం అనే అడవి, సంసారం అనే అడవి. అక్కడ తోడేళ్లుంటాయి, మేకల వెంట తరుముకొచ్చినట్టు వస్తాయి. అది ఏవో తెలుసా? ప్రతి వాడి ఇంట్లో ఈగలుంటాయి, పొమ్మంటే పోవు, తోలుకు తిని బతుకుతూ ఉంటాడు. అలాగే పిల్లలు, భార్య ఎప్పుడు చుట్టూ వెంబడించి ఉండనే ఉంటారు. ఈగలు తోలుకుని అన్నం తిన్నట్టు ఇలా తోలుకుంటాడు, ఈగ బోలుతుంది, మళ్ళీ వచ్చి వాలుతుంది. ఇలా పోయినట్టుంటుంది. కామన మళ్ళీ వచ్చి వాలిపోతుంది, మళ్ళీ పుత్రేష, ధనేష, దారేష పట్టేసుకుంటుంటాయి.
రాజా, వ్యవసాయం బాగా చెయ్యాలనుకున్నవాడు కలుపు మొక్కని కత్తిరిస్తే సరిపోదు, మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయట పారేసి తగలబెట్టేయాలి ఎండిపోయిన తర్వాత. తరించాలనుకున్నవాడు కామనని ముందు గెలవాలి. అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెడుతుండగా 6 దొంగలు వెంట పడతారు నిన్ను చూసి. ఆ 6 ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. 5 ఇంద్రియాలు, మనస్సు, ఈ 6 లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా ఇంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతారు. నువ్వు పతితుడవైపోయి పతనం అయిపోయి మళ్ళీ 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 పుడుతుండడం, శరీరంలో కెడుతుండడం, ఇది నేను అనుకోవడం, దీని అనుబంధాలతో మగ్నం అయిపోవడం, ఈశ్వరుణ్ణి తెలుసుకోకపోవడం, అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు రాజా. ఏనాడు నీ జ్ఞాన నేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల యొక్క పాద సమాశ్రయణం చేస్తావు, వాళ్ళ పాదాల మీద పడతావు, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు, భక్తితో ఉంటావు, కర్మాచరణము చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి యొక్క పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెప్తే రహూగణుడు విని వైరాగ్యాన్ని పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. భరతుడు మోక్షాన్ని పొందాడు. ఇలా ఎంతమంది ఒక్క చిన్న పొరపాటుకి ఎన్ని జన్మలెత్తి భరతుడు మోక్షాన్ని పొందాడో, మనిషి యొక్క సాధన అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో, అరణ్యానికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి వృషభుడు మోక్షాన్ని పొందాడు. ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి ఇంట్లోంచి అరణ్యానికి వెళ్ళిపోయి 3 జన్మలెత్తి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి ఇల్లు కాదు నిన్ను పాడి చేసేది, నీ లోపల ఉన్న మనసు పాడు చేస్తోంది. అందుకే ఒక ఆధునిక కవి కొంచెం మాట ఒకటి అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని 100 సార్లు, దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు. తలనీలాల స్థమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకి నిలయమైన మనస్సుని ప్రక్షాళన చేయమే. నీ మనస్సే నీ యొక్క ఉన్నతికి కానీ పతనమునకు కానీ కారణమవుతోంది అని ఒక అద్భుతమైనటువంటి విశేషాల్ని నలుగురి యందు 4 విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించడానికి మనకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వ్యాస భగవానుడిచ్చిన అమృత ఫలాలను ఆంధ్రీకరించి పోతన గారు మనల్ని ఉద్ధరించారు. రేపటి రోజున కొన్ని పరమోత్కృష్టమైన ఘట్టాలు, రేపు విశ్వరూపోపాఖ్యానము మొదలైన వాటిని రేపు ప్రారంభం చేస్తాను. ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద స్వయం ప్రకాశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేషసాయివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనందరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆశ్రితపక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమలవాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కాంచనాంబరధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.